నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు ఎంబీ కిచెన్। ఈరోజు మొహ్మలై మటన్ చేస్తున్నానండి। ఎంతో స్మూత్గా జ్యూసీగా మెత్తగా ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు పండ్లు లేని వాళ్ళు కూడా స్మూత్గా నమ్మలేచ్చు అనమాట, అంత మెత్తగా ఉడికిపోతుంది। ఇలా చపాతీలో కానీ కుల్చాల్లోకి ఏ దాంట్లోకైనా చాలా బాగుంటుంది। జొన్న రొట్టెల్లో కూడా ఈ చేసే విధానం వచ్చేసి ఇక్కడ అర్ధ కేజీ మటన్ అండి, ఇది మీడియం పీసులే విత్ బోన్స్తో తీసుకుంటున్నాను। ఇందులో కావాల్సిన మసాలా పొడులు వచ్చేసి సాల్ట్ తగినంత, ధనియాల పొడి, జీలకర్ర పొడి, దంచుకున్న వట్టిమిరపకాయల పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయల పేస్ట్, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలి। మిరియాల పొడి మాత్రం అర్ధ టీ స్పూన్ చాలండి, ఇందులోకి ఇంకా కారం పొడి వేయను, వీటితోనే కారం వచ్చేస్తుంది అనమాట। పచ్చిమిరపకాయలు వట్టిమిరపకాయలు వేసుకున్నాం కదా, దాంతోనే కారం వచ్చేస్తుంది। దీన్ని వైట్ మటన్ అంటాము, ఇందులో వట్టిమిరప పొడి వేయకూడదు। ఇంకా పెరుగు వచ్చేసి దీంట్లోకి ఒక 4 చెంచాలు అంత వేస్తున్నాను, నిమ్మకాయ అంతా ఒట్టిపిండుకోవాలి। ఇలా అంతా కలుపుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 గంటలు మెత్తగా నానుతుందండి, ఎంత బాగా స్మూత్గా ఉడికిపోతుంది అనమాట, ఏమి ఇబ్బంది ఉండదు। ఇది అప్పుడైనా చేసుకోవచ్చు, ఒక 2 గంటల తర్వాత లేదా మరుసటి రోజైనా చేసుకోవచ్చు, ఎంత మ్యారినేట్ అయితే అంత బాగా టేస్ట్ ఉంటుంది అనమాట। ఇలాగంతా కలుపుకోవాలి। కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు కూడా అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అలాగే అందరికీ షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి। ఇలాగంతా కలుపుకున్నాక మూసిపెట్టేసి 2 గంటలు పక్కన పెట్టేసుకోవాలి, ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ। 2 గంటల తర్వాత నేను ఇక్కడ కుక్కర్ పెట్టేసి ఒక 3 చెంచాలు అంత ఆయిల్ వేసి ఇక్కడ చూపిస్తున్నవన్నీ మసాలా దినుసులు వేసుకుంటున్నాను। ఇలాచీ, పెద్ద ఇలాచీ, దాల్చిన చెక్క, మిరియాలు, అలాగే లవంగాలు, బిర్యానీ ఆకు, ఇవి వేసాక ఒక పెద్ద ఎర్రగడ్డ స్లైసులుగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇది మరీ ఎక్కువ కలర్ రాకూడదండి, కొంచెం అలా పింకిష్ అయితేనే ఇంకా చూసుకోవాలన్నమాట, మరీ ఎర్రగా రాకూడదు। ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఇందులోకి వేసుకోవాలి। ఇలాగంతా కుక్కర్లోకి వేసుకున్నాక వేడి ఆయిల్లోకి బాగా కలుపుకోవాలి, నీళ్ళు ఊరుతాయి అనమాట, మనం పెరుగు వేసాం కదా బాగా నీళ్ళు ఊరుతాయి। ఇప్పుడు వచ్చేసి ఇది ఉడికే కోసము ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంటున్నాను। కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి, నేను అప్పుడు కొంచెం వేసాను కదా తగినంత అని చెప్పాను, మీరు ఒకటేసారి వేసుకోవచ్చు స్టార్టింగ్లోనే, నేను అప్పుడు కొంచెం వేసాను కాబట్టి ఇప్పుడు తగినంత వేసుకుంటున్నాను టేస్ట్ చేసి। ఇప్పుడు ఒక గ్లాసు నీళ్లు వేసుకోవాలి, అంటే 250 ml అనమాట। ఇంకా కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 10 నిమిషాలు, ఒక 2 విజిల్లు వచ్చాక మీడియం ఫ్లేమ్లో 5 విజిల్లు వచ్చాక తీసి చెక్ చేసుకోవాలి। మీరు తీసుకునే మటన్ను బట్టి ఎన్ని విజిల్స్ ఇవ్వాలి, ఎంతసేపు ఉంచాలనేది చెక్ చేసుకోండి, నాకైతే ఒకటేసరికి ఉడికిపోయింది। చపాతీల్లోకి అయితే ఇంత మాత్రం గ్రేవీ ఉండాలనేసి ఇంకా స్టవ్ సిమ్లో పెట్టేసి అర్ధ స్పూను గరం మసాలా పొడి, అలాగే 4 స్పూన్లంతా ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను। ఈ ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల చాలా స్మూత్గా చాలా బాగుంటుందండి, అసలు మటన్ అనేది అలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అనమాట, అంత టేస్టీగా ఉంటుంది। ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ లేదనుకోండి, పాల మీద మేగుడు ఉంటుంది కదా, అదైనా కూడా వేసుకోవచ్చు అనమాట, ఒక 4 స్పూన్లంతా। అంతేనండి, ఫ్రెష్ క్రీమ్ వేసాక ఎక్కువసేపు ఉడికించకూడదు। ఇలాగా ఇంకా కొత్తిమీరను ఒక 2 పచ్చిమిరపకాయలు అలాగా నిలువగా కట్ చేసినవి అవి వేసేసుకొని ఇంకా స్టవ్ బంద్ చేసుకుంటున్నాను। అంతేనండి, ఎంతో గుమగుమలాడే మహ్మలై మటన్ కర్రీ రెడీ। దీన్ని ఫ్రెష్ క్రీమ్ మటన్ అంటారు, వైట్ మటన్ అంటారు, అసలు ఎంత బాగుంటుందంటే మీరు ఒకసారి ట్రై చేయండి, అలాగే ఎలాగొచ్చిందో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి। అంతేనండి, ఇంకా సర్వ్ చేసుకుంటున్నాను, మరిన్ని మంచి రెసిపీస్తో వస్తుంటాను, ఇది బక్రీద్ స్పెషల్ అని చెప్పొచ్చు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।